అమెరికా ఇప్పుడు చెక్ చేసుకుంటోంది ఎక్కడ ఫెయిల్ అయ్యింది అన్నటువంటి. ఎందుకనంటే ఇక్కడ ముందుగా పక్కా అటు మొసాద్ సమాచారం, ఇటు సిఐఏ సమాచారంతో ఎక్కడెక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయని తెలుసుకుని 3 స్థావరాల మీదన భారీ బాంబులు వేసి పేల్చింది. ప్రపంచమంతా చూసింది. B2 బాంబర్ గొప్పతనం గురించి చెప్పారు, అందులో వాడిన బాంబుల గురించి చెప్పారు. తీరా చూస్తే కనీస మాత్రపు రేడియేషన్ కూడా లేదు అన్నటువంటిది IAEA చెప్తోంది. అంటే అక్కడ ఏమాత్రం అణ్వస్త్రాలకు సంబంధించిన అణువులకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ లేదు అన్నటువంటిది. కేవలం వాళ్ళు వేసిన బాంబుల వల్ల ఆ తర్వాత భూకంపం వచ్చింది, కానీ ఆ తర్వాత ఫ్లక్సేషన్స్ వల్ల కాదు. ఇంకా ఈవెన్ పాకిస్తాన్ మీద భారతదేశం వేసినప్పుడు ముఖద్వారం మీద వేసినప్పుడు ఇంపాక్ట్ కారణంగా ఆ తర్వాత చాలా రోజుల పాటు ట్రెమర్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ అట్లా లేదు. దాంతో పాటు తమ ఇంపాక్ట్ ఫెయిల్ అయ్యిందన్న విషయం అర్థమైంది. ఎందుకని అక్కడి నుంచి ఆల్రెడీ తరలించేసింది. ఇప్పుడు తాజాగా వెల్లడవుతున్నటువంటి అంటే పాత ఉపగ్రహ చిత్రాలు గత 2-3 నెలలై ఇప్పుడు కన్సాలిడేట్ చేసుకుని చూడటం ప్రారంభించారు. వాళ్ళు అక్కడ ఉన్నాయి అన్న తర్వాత దాని మీద తర్వాత ఎక్కడికన్నా మారుస్తారన్న ఆలోచన చేయలే. కానీ 15-20 రోజుల క్రితం అక్కడ ఉన్న ఒక పెద్ద ఎత్తున అక్కడికి 1 కిలోమీటర్ దూరం పరిధిలో ఏదైతే ఈ పార్దో అణుకేంద్రం ఉందో దానికి 1 కిలోమీటర్ దూరంలో పెద్ద ఎత్తున రోడ్ రోలర్లు, బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు, అట్లాగే వేలాది లారీలు కనిపించినాయి అంట. అంటే అక్కడి నుంచి భూగర్భంలో ఇంకొక వైపుకి దారి పెట్టుకుని అటు నుండి ఈ యురేనియాన్ని అవతలకి తరలించేశారా, లేదా అక్కడ వేరే చోట ఇంకొక సొరంగం తవ్వి అక్కడికి పెట్టారా? ఇప్పుడు ఇది తేలాల్సిన అంశం. ఓవరాల్గా అయితే వ్రతం చెడ్డ, ఫలితం దక్కలేదు అమెరికాకి.